పాలకుర్తి మండలం దర్దపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనతో పాటు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గణపురం రేణుకా సురేష్ ఉన్నారు. ప్రజల్లోకి ఏ విషయాన్ని తీసుకెళ్ళి ఓట్లు అడగాలనుకుంటాడో, ఒకవేళ గెలిస్తే తర్వాత ఏం చేస్తాడు అనే విషయం మీద మనం తను అడిగే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి గట్టిగా. నమస్కారం. ఇవాళ నాకు పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 2 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టరి ఫెయిల్యూర్. ఎందుకంటే ఇవాళ 6 గ్యారంటీల పేరుతో 420 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ఏ ఒక్కడు కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నది. అస్తమాను మంది మీద బురద జల్లడే ఉంది, కానీ ప్రభుత్వం పైన ఎలాంటిది లేదు. ఇవాళ ఫ్రీ బస్ అని చెప్పి ఆడోళ్లకు గొడవలు పెట్టడం జరిగింది. రైతు బంధు అరోకొర, ఇలాంటి 4 గ్యారంటీలు 6 గ్యారంటీల పథకం కింద చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇవాళ రైతు బంధు, రైతులను యూరియా కొరత, ఈరోజు చూసుకుంటే రైతును చాలా అన్యాయంగా మోసపూరిత రాజకీయం జరుగుతూ ఉన్నది. గతంలో కేసీఆర్ పాలనలో మనకింటికి యూరియా వచ్చేది. అలాంటిది ఈరోజు రైతుకు యూరియా కావాలని అంటే కనీసానికి దొరకలేని పరిస్థితి, క్యూ. అప్పుడు కనుక 6 రోజులు తెస్తానన్న పాట పాడి 6 రోజులు తీసుకొచ్చారు. గతంలో జరిగినటువంటిదే ఈరోజు కరెంటు కాడికి వచ్చే వరకు కూడా కరెంటు లేదు. ఇలాంటి పరిస్థితులు చాలా ఎదురవుతూ ఉన్నాయి. ఈరోజు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు, తులం బంగారం లేదు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు సక్రమంగా ఇస్తున్నాడా అండి? రైతు బంధు లేదు. అసలు ఏంది ఈ పాలన? ఈ గ్యారంటీల పేరుతో గ్యారంటీ చేసి మోసపూరిత రాజకీయం చేసి ఇవాళ అయినాడు. ఈరోజు ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు, తెలివితో ఉన్నారు. ఈరోజు ఏ రూపకంగానైతే కేసీఆర్ నిధులు నియామకాలు పేరిట ఎలా అయితే అభివృద్ధి చేసిండో అదే రూపంగా దానిని గుర్తించి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలో సస్యశ్యామలం, ఇంటింటా సీసీ రోడ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ ఉండేది. ఈరోజు పరిస్థితి ఏందండి? కనీసానికి ఆదరణ లేదు, దిక్కు లేదు, ఏమి లేదు. అరోకురంలో ఉన్నారు ప్రజలు. ఈ రోజుకైనా వాళ్ళు ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. చెప్పిన 6 గ్యారంటీలను ఎలాగైతే ఉన్నదో ఈ ఓటు రూపకంగా ప్రజలు ఆదరించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఘనంగా పాలకుర్తి మండలంలో ఉన్నటువంటి 38 గ్రామాలు బీఆర్ఎస్ గెలవడానికి సిద్ధంగా ఉంది. ఇలా దయాన్న చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి, కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. దానిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని మేము వెళ్ళవేళలా నమ్ముతున్నాం. ఇప్పుడు కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. ఏందండి వారు చేసింది? వారి పేరు ఏందండి? ఈరోజు ఆ శిలాపలకాలు, చేసిన పనులకు శిలాపలకాలు పెట్టుకుంటున్నారు. చేసిన పనులకు గతంలో ఇక్కడ పాలకుర్తి దేవస్థానం, ఒలిమిడి టెంపుల్ ఇవన్నీ తీర్చిదిద్దిండు. పోతన ఇలాంటి పనులు మరెన్నో ఆశయాలతో చేసినటువంటి ఘనత ఇవాళ దయాకర్ రావు గారిదే. అదేవిధంగా ఈరోజు చెప్పుకోవడానికి కాంగ్రెస్ లేవు. 2,500 కోట్లతో నిధులు పాలకుర్తిలో నిల్వ బడ్జెట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఆ రోజు ఉండగా ఈరోజు ఆ నిధులన్నీ ఏమైనాయి అండి? ఆ నిధులన్నీ నీరు గారిపోయినాయి. ఇవాళ చేయడానికి కూడా లేదు. కాంట్రాక్టర్ల గొడవలు, మంత్రుల గొడవలు, ప్రభుత్వంపై ఏంది విచ్చలవిడి ఇష్టారాజ్యంగా ఒక మంత్రి ఏం మాట్లాడుతాడో అర్థం కాదు, ఒక మంత్రి ఏం మాట్లాడుతాడో అర్థం కాని స్థితిలో ఉన్నారు, మతి భ్రమలో ఉన్నారు. ప్రజలు ఈసారి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఈసారి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ దయాన్న గెలుపు ఖాయం. దయాన్న గెలుపును ఆపడానికి ఎవరు తథ్యం కాదు. ఇవాళ ఎన్ఆర్ఐ ఎక్కడో అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఇవాళ మళ్ళీ ఓట్ల పేరుట కాదు, ఏ పేరుట కూడా ఇక్కడ ఉండడానికి లేదు. ప్రజల ఆదరణ కూడా లేదు. దీంతోనే వాళ్ళ రాజకీయం కాదు, ఇక వాళ్ళ సన్యాసం ఎక్కడికో అయిపోతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రజలు మీ పట్ల ఏ విధంగా ఉంది అంటే ఇవాళ నన్ను ప్రజలు ఎంతో ఆదరణతో ఉన్నారు. నేను గత 15-16 సంవత్సరాలు అవుతుంది నేను బీఆర్ఎస్ పార్టీ, 2004 నుండి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఈరోజు ప్రజలు మన దయాకర్ రావు గారు చేసిన ఆదరణ పనులు, కుల వర్గాలు, కుల కమిటీలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, 100% డ్రైనేజీలు కావచ్చు, సైడ్ డ్రైనేజీలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, R&B రోడ్లు కావచ్చు, ఇలాంటి ఎన్నో నిధులతో దయాన్న మాకు ఆదరణగా ఉన్నాడు. ఎన్నో పనులు చేస్తుండు. ఈరోజు ఆ అభివృద్ధి పనులే మమ్మల్ని గుర్తించి గెలిపిస్తారు. ఈ యొక్క ప్రజల మీద విశ్వాసం మాకుంది. ఎందుకంటే గతంలో మేము ఓటేయక దయాకర్ రావు అనే వ్యక్తిని మేము కోల్పోయాం అన్న బాధలో వాళ్ళు ఉన్నారు. ఆ బాధను ఈరోజు పాలకుర్తి మండలం, పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో దయాకర్ రావు గారికి ఈ యొక్క ఓటు రూపకంగా ప్రతి ఒక్క సర్పంచ్ని గెలిపించి దయాన్నకు కానుకగా ఇవ్వడానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఖచ్చితంగా గెలుస్తా అంటారు మీరు. ఖచ్చితంగా నేను గెలుస్తున్నాను. అందులో ఏ పొరపాటు లేదు, ఏ సమస్య లేదు. ఖచ్చితంగా నేను దగ్గర 600 నుండి 700 మెజారిటీతో నేను గెలుస్తున్నానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది విషయం అండి. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు కావచ్చు, స్థానికంగా ఉన్న మంత్రివర్యులు కావచ్చు, దయాకర్ రావు గారు, వారు చేసిన అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, సెంట్రల్ లైటింగ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చేసింది వాళ్ళు చేసిందే. ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు చేసింది ఏం లేదు, ఈ గ్రామానికి ఒరిగింది ఏం లేదు. గ్రామమే కాదు, పాలకుర్తి మండలం పూర్తి స్థాయిలో అసలు ఏ గ్రామంలో కూడా ఏం జరిగింది ఏం లేదు. కానీ నేను ఇప్పుడు గెలిచి ప్రతి ఒక్కటి చేసి చూపిస్తా, ఇంకా కూడా అభివృద్ధి పదాలకు తీసుకెళ్తా. ఖచ్చితంగా రానున్నది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము సర్పంచ్గా గెలుస్తాం. రానున్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ కిషోర్తో శ్రీనివాస్.